హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర లక్కీని స్కూల్ మార్పిస్తూ ఉండడంతో లక్కీ ఎంతో బాధగా ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే జున్నుని స్కూల్లో దిగబెట్టడానికి వచ్చిన లక్ష్మి లక్కీని చూడగానే హాయ్ లక్కీ అంటూ తనని పలకరిస్తూ ఉంటుంది. ఇక లక్కీ మాత్రం డల్గా ఉండడంతో ఏమైంది ఈరోజు నా లక్కీకి, ఎందుకు అలా డల్గా ఉంది, ఈ అమ్మకు కూడా చెప్పకూడదా అని అలా లక్ష్మి లక్కీని అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్కీ ఒక్కసారిగా లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లక్కీ, ఏమైందమ్మా, స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా, టీచర్స్ ఎవరైనా నిన్ను తిట్టారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే లేదమ్మా, నన్ను ఎవరు ఏమీ అనలేదు, కానీ ఎందుకో తెలీదు నాన్న నన్ను సడన్గా స్కూల్ మార్పించేస్తున్నారు అని చెప్పి ఇప్పుడే టీసీ కోసం కూడా మేడంని అడుగుతున్నారని లక్కీ అనగానే ఇకప్పుడు లక్ష్మి అవునా, ఎందుకు లక్కీ, నీకు ఇక్కడ మార్క్స్ బాగానే వస్తున్నాయి కదా, నువ్వు ఇక్కడ బాగానే చదువుతున్నావు కదా, మరి ఎందుకు మీ నాన్నగారు ఇటువంటి డిసిజన్ తీసుకున్నారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో తెలీదా ఆంటీ, కానీ నాకు మాత్రం ఈ స్కూల్ విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. ఇక్కడ టీచర్స్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా నాకు ఎంతో బాగా నచ్చారు. ముఖ్యంగా ఇక్కడ జున్ను ఉన్నాడు, అందుకే నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని లేదంటే, కానీ మా నాన్నకు నేను ఏమీ చెప్పలేకపోతున్నాను, నేను ఎంత చెప్పాలని ప్రయత్నిస్తున్నా నాన్న ఒప్పుకోవడం లేదు అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి లక్కీ కన్నీళ్లను తుడుస్తూ అమ్మ లక్కీ నువ్వేమీ బాధపడద్దు, నేను మీ నాన్నతో మాట్లాడతాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అర్జున్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. లక్ష్మి, అర్జెంటుగా నువ్వు ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి అర్జున్ ఇప్పుడే నీకు ఆ అడ్రస్ వాట్సాప్ చేస్తాను అని అంటూ ఉంటే సరే అలాగే అర్జున్ గారు, నేను ఇప్పుడే ఆ మీటింగ్కి అటెండ్ అవుతాను అని చెప్పి అలా లక్ష్మి లక్కీతో అమ్మ లక్కీ, ప్రస్తుతం నువ్వు జున్ను ఇద్దరు కూడా క్లాస్కి వెళ్ళండి, తప్పకుండా మీ నాన్నగారితో నేను ఈరోజు సాయంత్రం మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి ఇద్దరికి బాయ్ చెప్పి అక్కడి నుండి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మిత్ర కూడా ప్రిన్సిపల్ మేడంతో టీసీ గురించి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు ప్రిన్సిపల్ మేడం, మిత్ర గారు ఎందుకైనా మంచిది ఆలోచించుకోవడానికి మీకు 2 days టైం ఇస్తున్నాను, మరొక్కసారి లక్కీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనగానే ఇకప్పుడు మిత్ర సరే మేడం, మీరు ఎలాగో టీసీ ఇవ్వడానికి 2 days టైం పడుతుందని అంటున్నారు కదా, కానీ నా నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు, నేను ఆల్రెడీ లక్కీని స్కూల్ మార్పించాలని డిసైడ్ చేసేసాను, మీరే టీసీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, ఓకే బాయ్ మేడం అని చెప్పి మిత్ర అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అలా మిత్ర కార్లో వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే దీక్షితులు గారు మిత్రకు గండం ఏర్పడుతుందని చెప్పారు కదా, ఆ గండం గురించి మిత్రకు తెలియజేయాలి అని చెప్పి అరవింద వివేక్ వీళ్ళిద్దరూ కూడా మిత్రకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక మిత్ర ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల మిత్ర ఆ ఫోన్ని లిఫ్ట్ చేయడు. ఇక అలా మిత్ర కార్లో వెళ్తూ ఉంటే సడన్గా కార్ ఆగిపోతుంది. ఇక మిత్ర కార్ దిగి ఇంజన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటి సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి అలా ఇంజన్ని చెక్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి మిత్ర కార్లో కూర్చుంటాడు. ఇక మిత్రకి తెలియని విషయం ఏంటంటే సడన్గా ఇంజన్ల నుండి పొగ వస్తూ ఉంటుంది. కార్ అంతా కూడా ఆ పొగ వ్యాపిస్తూ ఉంటుంది. అదే టైంకి లక్ష్మి కూడా అటువైపుగా మీటింగ్ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి కారులో వెళ్తూ అలా మిత్ర కార్ని చూసి మిత్ర గారి కార్ ఏంటి ఇక్కడుంది అని మనసులో అనుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిత్ర గారి కంట పడకూడదు, జాగ్రత్త పడాలి అనుకుని తన చేతిని మొహానికి అడ్డు పెట్టుకుంటుంది. అలా లక్ష్మి వెళ్తున్న కార్ మిత్ర కార్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అద్దంలో లక్ష్మికి మిత్ర కార్లో నుండి పొగలు రావడం కనిపిస్తూ ఉంటుంది. ఇక లోపల డోర్స్ అన్నీ లాక్ అయిపోవడంతో ఆ పొగకి మిత్ర స్పృహ కోల్పోతాడు. ఇక దీక్షితులు గారు మిత్ర క్షేమం కోసం అని చెప్పి హోమం చేస్తూ ఉంటారు. సడన్గా హోమంలో మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో నేను ఊహించినట్టుగానే జరిగింది, మిత్ర ప్రాణాలు ప్రస్తుతం గాల్లో
కొట్టుమిట్టు ఆడుతున్నాయి. ఎలాగైనా సరే మిత్ర గండం నుండి బయటపడాలి అని చెప్పి దీక్షితులు గారు ఇకపై అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పి ఎలాగైనా సరే మిత్రను రక్షించు తల్లి అని చెప్పి దీక్షితులు గారు ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మిత్ర కార్ల నుండి పొగలు వస్తూ ఉండడంతో అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ మిత్ర కార్ దగ్గరికి వెళ్తుంది. మిత్రగారు అని చెప్పి లక్ష్మి అలా కంగారు పడిపోతూ ఉంటే ఇక లోపల మిత్ర స్పృహ లేని పరిస్థితుల్లో ఉండడం చూసి లక్ష్మి మరింత కంగారు పడిపోతూ ఇక కార్ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొని కార్ అద్దాలను పగలగొడుతుంది. అలా కార్ అద్దాన్ని పగలగొట్టేటప్పుడు లక్ష్మి చేతికి కూడా కొన్ని గాజు ముక్కలు కుచ్చుకొని తన చేతికి గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటుంది. అయినప్పటికీ లక్ష్మి మాత్రం ఇక మిత్ర క్షేమం కోసం అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ మిత్రగారు అని చెప్పి మిత్రని పిలుస్తూ ఉంటే మిత్ర మాత్రం చలనం లేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి కంగారు పడిపోతూ డ్రైవర్ త్వరగా రా అని చెప్పి కార్ డ్రైవర్ని పిలుస్తుంది. కార్ డ్రైవర్ అక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి ఆ డ్రైవర్ సహాయంతో మిత్రని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఇక మిత్ర హాస్పిటల్లో స్పృహ లేని పరిస్థితుల్లో ఉంటాడు. డాక్టర్ ఎలాగైనా సరే మిత్ర గారికి ఏమీ కాకూడదు, త్వరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి డాక్టర్ని వేడుకుంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఇక లోపలికి తీసుకెళ్ళి మిత్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అరవింద వాళ్ళు మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ కార్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి మిత్ర గారికి యాక్సిడెంట్ అయిందండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద వాళ్ళు కంగారు పడిపోతూ ఏ హాస్పిటల్లో కనుక్కొని త్వరగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అరవింద వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి ఒక చోట దాక్కొని ఇక వాళ్ళందరినీ కూడా చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అసలు ఉన్నట్టుండి మిత్ర గారికి ఇలా జరగడం ఏంటి, దేవుడా మిత్ర గారికి ఏమీ కాకూడదు, ఆయన క్షేమంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. మిత్రకు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి అరవింద వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మిత్రకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటకు రాగానే అరవింద డాక్టర్ ఇప్పుడు నా కొడుకు మిత్రకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, సమయానికి ఒక అమ్మాయి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది, లేదంటే పరిస్థితి చేయి దాటిపోయి ఉండేది. వెహికల్లో లీక్ అయ్యే పాయిజనస్ గ్యాస్ని ఆయన పీల్చడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సమయానికి ఆ అమ్మాయి తీసుకురావడం వల్ల ఈరోజు మిత్ర గారి ప్రాణాలను నిలబెట్టగలిగామని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి అరవింద డాక్టర్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ డాక్టర్ అని చెప్పి అరవింద అడుగుతుంది. ఇక్కడే ఎక్కడో ఉండాలి, ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉండి మిత్ర గారి గురించి ప్రతి నిమిషం కూడా అప్డేట్ తెలుసుకుంటూనే ఉంది, మరి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇకప్పుడు అరవింద ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే అర్జున్ వాళ్ళ కార్ డ్రైవర్ అరవింద దగ్గరకు వచ్చి మేడం మిత్ర సార్ ఫోన్ అని చెప్పి అరవిందకి ఫోన్ ఇస్తూ ఉంటే బాబు ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అరవింద అడుగుతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ కార్ డ్రైవర్ మా మేడం మిత్ర సార్ని సేవ్ చేసినప్పుడు ఈ ఫోన్ని నా చేతికి ఇచ్చారు అని చెప్పి ఆ కార్ డ్రైవర్ అనగానే ఎవరు మీ మేడం అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్ కార్ డ్రైవర్ మా మేడం అర్జున్ సార్ ఇంట్లో ఉంటారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే మిత్రను సేవ్ చేసింది జున్ను వాళ్ళ అమ్మగారా అని చెప్పి అలా అరవింద ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆ కార్ డ్రైవర్ని అర్జున్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటారని అంటున్నాం, అంటే జున్ను వాళ్ళ అమ్మగారా అని చెప్పి అరవింద అనగానే అవును మేడం ఆవిడే అని చెప్పి ఆ డ్రైవర్ మా మేడంకి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళారు, మిత్ర సార్కి ఏదైనా అవసరం అవుతుందేమోనని చెప్పి నన్ను ఇక్కడే ఉండి చూసుకోమన్నారు అని చెప్పి ఆ డ్రైవర్ అరవిందకు చెప్పగానే ఇక అప్పుడు అరవింద నిజంగా తనది ఎంత గొప్ప మనసు,
అంటే ఇప్పుడు మిత్రను సేవ్ చేసింది అర్జున్ భార్య అన్నమాట అని చెప్పి అలా అరవింద అనుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మిత్రకు స్పృహ వస్తుంది. మామ్, అసలు ఏం జరిగింది మామ్ అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద, దీక్షితులు గారు చెప్పినట్టుగానే జరిగింది నాన్న. ఒక పెద్ద గండం నుండి నువ్వు బయటపడ్డావు. నిన్ను ఒక దేవత రక్షించింది. ఈరోజు ఆ దేవత వల్లే మనమంతా కూడా ఇలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. నన్ను సేవ్ చేసింది ఎవరు మామ్? వెంటనే నేను తనకి థ్యాంక్స్ చెప్పాలని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, నిన్ను సేవ్ చేసింది మరెవరో కాదు, జున్ను వాళ్ళ అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అవునరా, నిన్ను సేవ్ చేసింది మరెవరో కాదు, అర్జున్ భార్య. నువ్వు బిజినెస్లో ఆ అర్జున్తో గొడవ పడ్డావు, అలాగే జున్నుని కూడా ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటావు. కానీ జున్ను వాళ్ళ అమ్మ మాత్రం నీకు మంచే చేసింది, నీ ప్రాణాలను నిలబెట్టింది అని చెప్పి అరవింద, ఈరోజే వెళ్ళి నేను తనకి మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటాను అని నువ్వు రెస్ట్ తీసుకున్నానా, నీకు ఏం అవసరం వచ్చినా కూడా వివేక్ ఉంటాడు, నేను ఇప్పుడే జున్ను వాళ్ళ అమ్మని కలిసి వస్తాను అంటూ అరవింద అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఇక అలా అరవింద అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు వసుంధరాదేవి అరవిందాని రిసీవ్ చేసుకొని, రండి, ఏంటి విశేషం, ఇలా వచ్చారని చెప్పి అలా పలకరిస్తూ అరవిందాని కూర్చోమని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటే, మీ లక్ష్మిని ఒకసారి కలుద్దామని వచ్చాను. ఈరోజు తను నా కొడుకు ప్రాణాలను కాపాడింది, తనే కనుక లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడే కాదు అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి మీటింగ్కి వెళ్ళిందని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. పర్వాలేదు, తను వచ్చే వరకు వెయిట్ చేస్తానని చెప్పి అరవింద అక్కడే సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అలా సడన్గా లక్ష్మి ఇంట్లోకి రాగానే అరవింద లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.